అన్న చిన్న అల్ఫానా. చెప్పు. అన్న చాలా దూరం నుండి వచ్చాను బీచ్ చూడడానికి. కొంచెం బీచ్ ఎక్కడో చెప్తారా? నా డ్రీమ్ అన్న బీచ్ చూడాలని. ఓకే, బీచ్ చూడాలని వచ్చావా? చిన్నప్పటి నుండి నీ కోరిక. ఓకే, కానీ నువ్వు ఇక్కడ దిగాబాని ఇక్కడ బస్సులు ఆటోలు ఏవి అవైలబుల్ ఉండవు తమ్ముడు, చాలా లాంగ్, ఛార్జీలు కూడా ఎక్కువ తీసుకుంటారు. నాకేమో డ్యూటీ, నీకేమో చూపించాలని ఉంది. ఒక పంచే, నా డ్యూటీ డబ్బులు నాకు ఇచ్చి నీకు చూపించాను. ఎంత అన్న? ఒక 500 ఇచ్చి. సరే అన్న. పద చూపిస్తా. రా తమ్ముడు, ఇదిగో ఇదే బీచ్. ఇదిగో ఆ చివరిన బార్డర్ ఉందా, ఆ బార్డర్ వరకు బీచే. చూసావా, కోరిక తీరిందా? తీరింది కానీ నమ్మశక్యంగా లేదన్న బీచ్ అంటే. ఆకాశం సముద్రం కలిసేటట్టు ఉండాలి కదా, కెరటాలు కూడా రావట్లేదు. ఆహా, నువ్వు ఎక్కడ చూసావు? సినిమాలో. యాస్, సినిమాలో చూపించిందంతా గ్రాఫిక్ సిస్టమ్, అలా వాళ్ళు కలిసేటట్టు చూపిస్తారు. ఇక కెరటాలు అంటావా, షూటింగ్లోని పెద్ద పెద్ద ఫ్యాన్లు ఉంటాయి కదా, ఆ ఫ్యాన్ల గాలికి ఆ వాటర్ కదలడం వల్ల అది నీకు కెరటాలా కనిపిస్తుంది. సో న్యాచురల్గా బీచ్ అనేది ఇలా ఉంటుంది. అదిగో అక్కడ ఒక కొండ ఉందా, అదే శ్రీలంక. నిజమా? మరి తీసుకో, బోట్లో వెళ్దాం ఏంటి? వెళ్దాం అన్న. అరే ఈరోజు మంగళవారం, ఈరోజు సిప్పులు పడవలు ఏ మూవ్ అవ్వు. కరెక్ట్గా ఈ రోజు వచ్చావు, నెక్స్ట్ టైం చూద్దాం. ఇప్పుడైతే ఫోటోలు గట్ట ఏమైనా తీసుకో, వీడియోలు ఏమైనా ఉన్నా తీసుకో. మీ ఫ్రెండ్స్కి శ్రీలంక చూపించు. హాయ్ రా మామ, వైజాగ్ బీచ్కి వచ్చాను. ఇదిగో శ్రీలంక చూడండి, అదంతా శ్రీలంకనే. ఓకేనా, అంత హ్యాపీనా? థ్యాంక్స్ అన్న. ఇదిగో అన్న నువ్వు అడిగిన డబ్బులు, ఇదిగో తీసుకో. ఇంకే లొకేషన్ చూడాలన్నా నా నంబర్ రాసుకో ఫిట్ చేసుకో. ఎప్పుడు ఏ లొకేషన్ చూడాలన్నా నాకు ఫోన్ చేయి, నేను వచ్చి నీ దగ్గరుండి చూపిస్తాను. అర్థమైందా? ఈ బస్సుల్లోనే గట్ట తిరగలేవు, డబ్బులు ఎక్కువ తీసుకుంటారు. రాసుకో నా నంబరు, టైప్ చేస్తాను ఇవ్వు. ఇదిగో నా నంబర్ ఫిట్ చేశాను. వైజాగ్ ఎప్పుడు వచ్చి చూద్దామన్నా నాకు ఫోన్ చేయి.